నమస్తే K24 న్యూస్. దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి అక్బర్పేట్ మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు వీధి కుక్కల దాడిలో 65 ఏళ్ల వృద్ధురాలు బైకరి మల్లవ్వ తీవ్రంగా గాయపడ్డారు. మరో వృద్ధురాలు మరియు పాడి పశువుపైన దాడి జరిగింది. కుక్కలు మల్లవ్వ కాలి యొక్క మాంసాన్ని బయటకు తీయడంతో ఆమెకు అధిక రక్తస్రావం ఏర్పడింది. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల ప్రకారం వీధి కుక్కల సమస్య గురించి గ్రామసభలో ప్రస్తావించినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు భయంతో బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించకపోతే పై స్థాయి అధికారులను కోరాల్సి వస్తుందని గ్రామస్తులు హెచ్చరించారు. వీరారెడ్డిపల్లి గ్రామంలో కుక్కలు చాలా ఏ బాధలకు పోయినా తెల్లందాకా పిల్లలు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా చాలా భయం ఉన్నది. ఈ గ్రామంలో సర్పంచ్ లేరు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ కుక్కలతోనే చాలా పాలనకు అపాయం ఉన్నది. ఇంటికాడ బాధారపు నెలతుడు కూడా ఇప్పటికీ ఎంతోమంది పిల్లలు గడిచినాయి. ఇలా ఒక పెద్ద మనిషిని గడితే కూడా ఇక్కడ ఇంటి పక్కలో 4 ఉండి దమా చుట్టూ బతికిపోయింది, కానీ లేకుంటే ఆమె ప్రాణమైపోయేది. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా ఆమెకు ఇక్కడ ఇంటికాడ కూడా ఎవరు ఆమెకు బిడ్డలే ఉన్నారు, కొడుకులు కూడా ఎవరు లేరు. ఊరోళ్ళే గ్రామస్తులు చూడలేక అంబులెన్స్కు ఫోన్ చేసి అంబులెన్స్తో ఒక 2-3 వ్యక్తులు పోయి ఇప్పుడు దుబ్బాకల హాస్పిటల్ని ఆమె చికిత్స పొందుతున్నది. చాలా ఎవరి గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకొని ఈ కుక్కలు చాలా చంపేస్తేనే బాగుంటుంది, లేకుంటే ఇక్కడ మనుషులు బతకడానికి కూడా కష్టం ఉన్నది. ఎవరు పట్టించుకోవడం లేదు, కానీ ఎవరు గ్రామంలో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా ఎవరైనా గవర్నమెంట్ చర్య తీసుకొని కుక్కల అంతమంది చేస్తేనే కానీ చాలా కష్టమవుతుంది సార్. జర గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకై కుక్కల ఇప్పటి ఎంతవరకు కూడా ఒక 2-3 కలిస్తే కూడా అప్పుడు ఒకసారి 4 ఏళ్ల క్రితం కూడా ఇట్లా ఒక పిల్లగాళ్ళ పట్టి పీకితే అప్పుడు ఒక చర్య తీసుకొని కొన్ని కుక్కలు చంపేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ అంతకన్నా డబల్ కుక్కలు అయినాయి. దయచేసి ఎవరైనా ప్రభుత్వము దీన్ని ఆదుకొని ఈ కుక్కల అంతమంది చేస్తాం కానీ లేకుండా బతకడం కష్టమన్నది సార్. ఎక్కడ ఏ బాధలకు వెళ్ళినా భయం ఉన్నది. ఎక్కడ చూసినా మందలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరిని అనకుండా కూడా గెదుంకపోయి కరుస్తున్నవి. ఇవాళ అయితే పానం పోయేదే. బైకరి మల్లవ్వ అనే వ్యక్తి ఆమెను ఇంటి పక్కలే పక్క పనులను చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి గవర్నమెంట్ వచ్చిండ్రు ఆమె చూడలేక ఆమె బిడ్డలు పాపలు కూడా ఎవరు ఇక్కడ లేరు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫోన్ చేసి ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు దుబ్బాక ఆసుపత్రిలో చికిత్స అవుతుంది సార్. చాలా వరకు దీన్ని మీరు చర్య తీసుకొని జర కుక్కల ఊరే మీకు చాలా చర్య తీసుకొని కుక్కలు చంపేయండి సార్, లేకుండా చాలా కష్టమవుతుంది ఈ మారుమూల ప్రాంత గ్రామాలలో.